हरि ओम। शं नो मित्रस्यं वरुणः, शं नो भवत्वर्यमा, शं न इन्द्रो बृहस्पतिः, शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि। तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. గత వారం మనం చెప్పుకున్నాం బుక్స్ ఎట్లా చదువుకోవాలి, అర్థం చేసుకోవడం చదువుకోవాలా, లేకపోతే అది అది మనం అయిపోవడం ఇంపార్టెంట్. అది ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి అనేది బాగా చెప్పుకున్నాం. అది కంటిన్యూ చేసుకుందాం. మాస్టర్ గారు చాలా బాగా చెప్తారు. ఇది దర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇట్. ఏ పుస్తకంలో కూడా అర్థం చేసుకోవడానికి ఏం లేదు అంటే అర్థం చేసుకోనక్కర్లేదు అని అర్థం కాదు. అది జాగ్రత్తగా ఆ తేడా మనం గమనించాలి. దర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇట్ అంటే అర్థం చేసుకోవడం కోసం కాకపోతే మన పుస్తకం ఎందుకు చదువుకుంటాం మనం? ఆయన భావం అది కాదు. మిగతా సబ్జెక్ట్స్ అయితే అర్థం చేసుకోవడం, మరి రీప్రొడ్యూస్ చేయటం, ఆన్సర్లు రాయటం, ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి మిగతా సబ్జెక్ట్స్లో. స్పిరిచువల్ సబ్జెక్ట్స్ అన్నీ ఏంటంటే సత్యం వద అన్నారు అనుకోండి. సత్యం వద అంటే సత్యం పలుకు అన్నారు. ధర్మం చర అంటే ధర్మాన్ని ఆచరించు అన్నారు. సత్యం అంటే ఏంటో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా సత్యాన్ని ఆచరించవలసే ఉంటుంది. సత్యం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ 800 పేజీలు 8,000 పేజీలు మన నోట్స్ తయారు చేసుకున్నా, వ్యాఖ్యానాలు రాసినా కూడా సత్యం పలకడం వేరు, సత్యం గురించి మాట్లాడటం వేరు. అది ధర్మాన్ని ఆచరించండి అని అనుకున్నప్పుడు సత్యం వద, ధర్మం చర. ధర్మాన్ని ఆచరించాలని అనుకున్నప్పుడు ధర్మంగా ఆచరించడం ఒకటే ఉంటుంది తప్ప ధర్మంగా ఆచరించడం అంటే ఏంటో ఇదంతా ఇన్ఫర్మేషనే. పర్వాలేదు, పనికొస్తుంది, అది వేరే విషయం. కానీ ఆచరించకపోతే ఇది ఎందుకు పనికిరాదు. అట్లాగే ఈ ఈ గ్రంథాలు ఏవైతే మనం చాలా మాటలు చెప్పుకుంటాం, రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, తర్వాత కాలంలో మేడం బ్లావర్స్కి తెలుగు పుస్తకాలు కానీ, టిప్టన్ మాస్టర్ పుస్తకాలు కానీ, మాస్టర్ గారి పుస్తకాలు కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. చేసుకోకూడదని కాదు, కానీ అర్థం చేసుకోవడం కన్నా కూడా ముఖ్యంగా ఆ గ్రంథాల్లో ఏం రాశారో అది మనం అవ్వాలి. ఇనుప మొక్క ఉండిపోయింది అనుకోండి, మ్యాగ్నెట్గా ఉండిపోయింది అనుకోండి. ఇనుప మొక్క ఎప్పటికీ మ్యాగ్నెట్ కాదు. మ్యాగ్నెటిజం అంటే ఏంటో తెలిసినంత మాత్రాన ఇనుప మొక్క మ్యాగ్నెట్ కాదు. మ్యాగ్నెట్ చెప్పే ప్రొఫెసర్ ఉన్నంత మాత్రాన, అద్భుతంగా రీసెర్చ్ జరిగినంత మాత్రాన ఐరన్ పీస్ ఎప్పుడూ మ్యాగ్నెట్ కాదు. ఐరన్ పీస్ మ్యాగ్నెట్ కావాలంటే ఖచ్చితంగా ఐరన్ పీస్కి మ్యాగ్నెట్ తాలూకు స్పర్శ కావాలి, అప్పుడే అది మ్యాగ్నెట్ అవుతుంది. గ్రంథాల్లో కూడా దేన్ని ఏదైతే ఆ గ్రంథం తాల హృదయం అంటాం మనం, హార్ట్ ఆఫ్ ది బుక్ అంటాం, హార్ట్ ఆఫ్ ది ఆథర్ అంటాం మనం, అది మనలోకి దిగి రావాలి. అది అండర్స్టాండింగ్ అక్కర్లేదు అంటే అర్థం అది అండర్స్టాండింగ్ అక్కర్లేదని కాదు. దెర్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మెడిటేట్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ దట్. దాన్ని ధ్యానం చేయాల్సి మనం అది అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. సో ప్రీవియస్లీ యు ఆర్ సంథింగ్ ఎల్స్ అండ్ రీడింగ్ దీస్ సెంటెన్సెస్ యు మస్ట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ఇది చదవడానికి ముందు మనం ఒకలా ఉంటాము, చదివిన తర్వాత మరో రకంగా మనం మారిపోతాం. యు ఆర్ సంథింగ్ ఎల్స్ అంటే మరో రకంగా మనం మారిపోతాం. చాలామంది మహాత్ముల తాలూకు జీవిత చరిత్రలో మనకి ఇది కనిపిస్తుంటుంది. మా ఎక్స్పెరిమెంట్స్ విత్ ది ట్రూత్ అని మహాత్మా గాంధీ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది, సత్యశోధన అని. మనం అబ్రిడ్ చేసి ఆ బుక్ వేసాం, మనం త్రివేణి నుంచి వేసాం మన పుస్తకాన్ని. సత్యశోధన అబ్రిడ్ చేసి వేసాం. అది చాలా 20 years పైన ఎంతో అది సెంట్రల్ సిలబస్లో నాన్-టేల్గా ఉండేది. అందులో మహాత్మా గాంధీ తాలూకు అనుభవాల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఇది కూడా నేను చాలా మాటలు మా లెక్చర్లో మనం చెప్పుకున్నాము, ఆయన మళ్ళా చెప్తాను. మొట్టమొదటి ఆయన భగవద్గీతను చదువుకోరు మొట్టమొదటిలో.
సౌత్ ఆఫ్రికాలో ఒక ఇంగ్లీష్ ఆయన కనిపించి నువ్వు చదువుకున్నా భగవద్గీత అంటే లేదు అంటే అయితే భారతదేశంలో పుట్టి నువ్వు భగవద్గీత చదువుకోకపోవడం ఏంటని చెప్పి ఆయన ఇంగ్లీష్ ఎర్నెస్ట్ అనే పేరు మర్చిపోయాను. సెలెస్టియల్ సాంగ్ అని భగవద్గీతకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. పొయిటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ అంతా పొయిటిక్గా ఉంటుంది. ఎవరెస్ట్ ఎర్నెస్ట్ ఆర్నాల్డ్ పేరు గుర్తు రావట్లేదు. చాలా విచిత్రంగా నేను కూడా భగవద్గీతకి ముందు అదే పుస్తకం చదువుకున్నా. చిన్న పుస్తకం యాక్చువల్గా అది. సరే మాస్టర్ గారు లెక్చర్లో చెప్పారు ఒకసారి, ఇది భగవద్గీతకి ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్స్లో చాలా గొప్పగా ఉంటుంది పుస్తకం అని చెప్పారు. చాలా పొయిటిక్గా ఉంటుంది. నేను అదే బుక్ చదువుకున్నా. అప్పటికి ఇక భగవద్గీత తెలుగులో చదువుకోలేదు. చిన్న పుస్తకం చాలా, మీరు కూడా చదువుకోండి. ఆధార్ పేరు చెప్తానండి మీకు. మాస్టర్ ఎక్కడ చెప్తారు ఆ పుస్తకం ఆధార్ పేరు. ఆ పుస్తకం ఆయన చదవమని ఇస్తే ఆ పుస్తకం ఆయన చదువుకున్నారు. ఇంగ్లీష్ బుక్ చదువుకున్నారు మహాత్మా గాంధీ. చదివిన తర్వాత అందులోని కాన్సెప్ట్స్ శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం ఆయన మనసుకి చాలా బాగా పట్టించింది. భగవద్గీతని వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, భగవద్గీతని ఎన్నో మాటలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ చదువుకున్న మొట్టమొదటిసారి ఆయనకి మనసుకి బాగా పట్టేసింది. మనసుకి బాగా పట్టేసిన తర్వాత అప్పటికే ఆయన చాలా బాధలన్నీ అనుభవించారు. తర్వాత లాయర్గా ఆయన ఉండటం వల్ల ఏదో మొత్తం మీద ఆయన చాలా డబ్బులు గడించుకున్నారు. అక్కడ చాలా ధనం సంపాదించారు. ధనంతో పాటుగా కొంచెం బంగారం, కొన్ని డైమండ్స్ అవన్నీ కూడా ఆయన సంపాదించుకున్నారు. ఆయన సొంత సంపాదన అదంతా కూడా. ఈ భగవద్గీత మొత్తం చదవడం అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన పుట్టింది. అంటే భగవద్గీత చదివితే వచ్చే మార్పు ఏంటి? ఇదంతా మనకి ఇవ్వబడింది తప్ప మనది కాదు అనేది కదా. ఆ మార్పు వస్తుంది. యూ షుడ్ బికమ్ సంథింగ్ ఎల్స్ అని, యూ మస్ట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్ అన్నారు కదా. అది ఖచ్చితంగా వీ షుడ్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. ఈ పుస్తకాలు ఏది మనకు అంటుకున్నా, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఈ మహాత్ముల కథలు కానీ ఏవి మనం చదువుకుంటున్నప్పుడు కూడా వీ షుడ్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. అది అవ్వకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అది మహాత్ముల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. మహాత్మా గాంధీ గారు అంత చదువుకున్న తర్వాత ఇంత ధనం నేను సంపాదించాను, ఇంత డైమండ్స్ అవి సంపాదించాను, ఇంత బంగారం సంపాదించాను, దీన్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుంది అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అది గొప్ప చేంజ్ కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రామాయణాలు, భాగవతాలు, భగవద్గీతలు, ప్రతి పుస్తకాలు కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్ప్లెయిన్ చేసి బోధించి వాటి మీద వ్యాఖ్యానాలు రాసిన తర్వాత కూడా ఎన్నో మాటలు చదువుకున్నప్పుడు కూడా ఈ చేంజ్ రావాలని రూల్ లేదు. 1000 మంది చదువుకుని వ్యాఖ్యానాలు చేసి పుస్తకాలు రాస్తే 1000 మందిలో ఒక 10 మంది ఇట్లాగా మారితే భూగోళం తాలూకు చరిత్ర ఎప్పుడో మారిపోయి ఉండేది. నేను చెప్పట్లా, శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీతలో. 1000 మంది ఈ మార్గంలోకి వస్తే ఒకడే మిగులుతాడు సుమా. ఇలాంటి ఒక్కడు ఒక 1000 మంది అయితే మళ్ళీ అందులో ఒకడే మిగులుతాడు ఫిల్టర్లో. 1000 మందిలో ఒకడు అంటే ఇక్కడ నేను 1000 మందిలో 10 మంది అంటున్నాను. సంతోషించాలి మనం. శ్రీకృష్ణుడు ఒకడే అని చెప్పాడు. చదువుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, గ్రంథాలు రాయటం వేరు, వాటిని బోధించడం వేరు, అట్లా అవ్వటం వేరు. అది చాలా అపురూపమైనటువంటి పరిణామ క్రమంలో ఇట్లాంటి జీవులు, ఇట్లాంటి మానవులు భూమి మీదకి వచ్చినప్పుడు భూమాత అంతా పులకిస్తుంది. దీన్నే మనం త్యాగం అంటాం, ఆఫరింగ్ అంటాం, సద్బుద్ధి అంటాం, సేవ అంటాం. ఏదైనా ఏ పేరన్నా పెట్టి పిలుచుకోండి. సో గాంధీ గారు ఏం చేశారంటే ఆలోచన రాగానే ఆయన కొడుకులను పిలిచారు. కొడుకుని పిలిచి నేను ఒక ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను, ఆ ట్రస్ట్కి మొత్తం నాకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మొత్తం నేను ఇచ్చేయాలని అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడుగుతారు. గాంధీ గారి మాట వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు కాదనలేరు కదా. అప్పటికి వాళ్ళు చిన్నవాళ్ళు ఏంటారు. ఇక వాళ్ళు సరే నాన్నగారు, ఇదంతా మీ సంపాదన, అది మీ ఇష్టం, అది మాకేం అభ్యంతరం లేదు, తప్పనిసరిగా అది మంచి పనే కదా, ఇది చేద్దామని అంటారు. అయితే కస్తూరిబా గాంధీ గారి భార్య, ఆయన అంటారు ఆడవాళ్ళకి ఎలాగైనా బంగారం అన్న ఏదన్నా కొంచెం ఇష్టం ఉంటుంది వాళ్ళకి. సో మీ అమ్మతో కూడా ఒక ముక్క చెప్పండి, చెప్పిన తర్వాత అప్పుడు చేద్దాం, ఆమె కూడా చెప్పాలి కదా అంటారు.
పిల్లలు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్తే వాళ్ళ అమ్మగారు వాడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి గాంధీ గారి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ చెప్తారు, ఈ ఈ సంపాదన అంతా అందరికీ పంచిపెట్టడం విషయంలో నాకు ఏం అభ్యంతరాలు లేవు. నాకున్న అభ్యంతరం ఒకటే, ఇన్ని సంవత్సరాలు మనం కాపురం చేశాము, భార్యాభర్తలుగా ఉంటున్నాము. అలాంటిది మీ పిల్లలు ఒప్పుకున్నారు, బాగానే ఉంటుంది. నేను ఒప్పుకోనని చెప్పి మీకు ఎంతగా అనిపించింది? మీ మాటకి నేను ఒప్పుకోనని చెప్పి మీకు ఎంతగా అనిపించింది? ఇంతకాలం మన దాంపత్యంలో మీరు ఏదైనా అర్థం చేసుకుంది అని ఆవిడ బాధపడతారు. అది దాంపత్యాలండి. అది ఉత్తమమైన హైయర్ వాల్యూస్ అంటే అవి చాలా. అందుకే వాళ్ళని ఇప్పటికీ మనం ఆస్కారం పెట్టుకుంటాం. అట్లాంటి జీవితం జీవించినటువంటి వాడు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాడు తప్ప, ఎన్నిసార్లు భగవద్గీతలు చెప్తే ఏమొస్తుంది? భగవద్గీత మీద ఎన్ని పుస్తకాలు రాస్తే ఏమొస్తుంది? ఎంత వ్యాఖ్యానం చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఆ చదువుకుని ఎవరైనా బాగుపడతాడేమో కానీ రాసినటువంటి వాడు బాగుపడేదేమో ఉండదు అక్కడ. సో యూ మస్ట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్ అంటే అర్థం అది. ఆ గాంధీ గారు ఆ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తూ ఆయన మొత్తం అంతా సౌత్ ఆఫ్రికాలో వదిలేసి వచ్చేస్తారు. అది యోగుల లక్షణం. అది ఆయన యోగి అవునా కాదా అనేది ఇక్కడ మన చర్చ కాదు. యోగి లక్షణం ఏంటంటే, తపస్సు ఋషుల లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతంలో వాళ్ళు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏదైనా ఉన్నాయండి, తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ తపస్సుకి ఏదైతే వాళ్ళు సంపాదించుకుంటారో అది అక్కడ వదిలేసి వచ్చేస్తారు. వాళ్ళతో పాటు తెచ్చుకోరు. అది మళ్ళీ తపస్సు చేసుకుంటారు ఇంకో చోట తపస్సు చేసుకున్నప్పుడు తపస్శక్తి అంతా అక్కడ వదిలిపెట్టేస్తారు. అట్లా ఎక్కడైతే వాళ్ళ తపస్శక్తి అంతా వాళ్ళు వదిలిపెట్టేశారో అక్కడే దేవాలయాల నిర్మాణం జరుగుతాయి. అక్కడే పెద్ద పెద్ద ఆశ్రమాల నిర్మాణం జరుగుతాయి. అక్కడే పుణ్యక్షేత్రాలు వెలుస్తాయి. అక్కడ ఎవరో ఒక భగవంతుడి రూపంలో ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడ దేవాలయం ఆశ్రమం కట్టిన తర్వాత ఆ తపశ్శక్తి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని అక్కడికి ఆకర్షిస్తుంది. ఇంక్లూడింగ్ తిరుపతిలో కూడా కొన్ని 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 వందల సంవత్సరాల పాటు కొంతమంది ఋషులు అక్కడ తపస్సు చేశారని, వాళ్ళ తపశ్శక్తి అంతా నిక్షిప్తంగా ఉందని అక్కడ. అలాగే పళనిలో కుమారస్వామి టెంపుల్ దగ్గర ఏ క్షేత్రాలు అయితే ఈవేళ కొన్ని లక్షల మంది జనాల్ని ఎక్కడికి ఆకర్షిస్తున్నాయో ఆ అన్ని క్షేత్రాల్లో కూడా అక్కడ ఋషులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసుకుని తపశ్శక్తి అంతా నిక్షిప్తం చేస్తారు అక్కడ. అంటే ఆ ల్యాండ్ అంతా కూడా మ్యాగ్నటైజ్ అయిపోతుంది, ఆ తపశ్శక్తితో నిండిపోతుంది. ఎవరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఆరాలోకి వెళ్ళేటప్పటికి, ఆ తపశ్శక్తి తాలూకు ఆరాలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండటం, వాళ్ళ దివ్యానుభూతులు కలగటం, ఒక ఎనర్జీ అనేటటువంటిది వాళ్ళ ఫ్లో కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు జరగదు అంటే, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి. అందరికీ ఎందుకు జరగదు అంటే, క్రౌడ్ పెరిగిపోయే కొద్దీ రకరకాల మనస్తత్వాలు, రకరకాల భావాలు, ఎవరి ఎజెండాతో వాళ్ళు, అంటే భగవంతుని మీద భక్తి కన్నా కూడా మిగతావి చాలా ఎక్కువ ఉంటాయి. భగవంతుని చాలా వేగంగా చూసేయాలని, షార్ట్ కట్ కొట్టాలని, లేకపోతే ఎవరిని బ్రైబ్ చేయాలని, లంచాలు ఇచ్చి వేగంగా దర్శనం చేసుకోవాలని, కోరికలు తీరిపోవాలని, ఏదో వేరే చోట్లకి వెళ్ళే బదులు తిరుపతి వెళ్తే అదొక వీకెండ్ లాగా ఉంటుంది, వెకేషన్ లాగా ఉంటుందని రకరకాల మనస్తత్వాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప, నిజమైన భక్తులు అంటే ఆ క్యూ లైన్లో నిలబడతారే 24 hours 48 hours నిలబడతారే వాళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళకి ఎజెండాలు ఏమి ఉండవు. వాళ్ళు ఉండేదల్లా భగవంతుడు చూడాలనేటటువంటి ప్రగాఢమైన కోరిక ఒకటే వాళ్ళ ఉంటుంది. మిగతా వాళ్ళు దానికన్నా మిగతా డామినేట్ చేస్తాయి కాబట్టి క్రమక్రమంగా ఆ శక్తి ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉండడం అంటే కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళటం వల్ల వీళ్ళందరి తాలూకు ఇది అక్కడ ఉండటం వల్ల వీళ్ళందరి తాలూకు మనసులో ఇప్పుడు సంకల్పాలు అవి పనిచేస్తుండటం వల్ల మెకానికల్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒరిజినల్గా అక్కడికి వెళ్ళంగానే వీళ్ళకి కళ్ళు ముద్దలు పడ్డాయి, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏవో దర్శనాలు కలిగే అనేటువంటి స్థితి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దర్శనాలు ఇవి బాగా జరుగుతుంటాయి, పూజలు దర్శనాలు అవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. ఇది కూడా ఎక్కువ కాలం ఉండదు. ఇది కూడా అంటే నేను నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, నేను చరిత్ర చెప్తున్నాను. నేను మీకు కొంతకాలం పోయేటప్పటికి క్రమంగా ఆ శక్తి ఎప్పుడైతే కొంత తగ్గడం మొదలెడుతుందో ఆ ప్లేసెస్కి కూడా ఆ ప్రభావం అనేది తగ్గడం మొదలు పెడుతుంది. దానికి చాలా వేల సంవత్సరాలు పడుతుంది అంటే జరిగేది.
ఈలోపు మళ్ళీ ఎక్కడో ఇంకో ప్రాంతం అనేది మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇది, అది చెప్పడం కోసం చెప్తున్నాను మీకు నేను. ఇలాంటి వ్యక్తులు ఎందుకు గాంధీకి ఎందుకు మహాత్మా అని పేరు పెట్టారు, మిగతా వాళ్ళ ఎవరికి మహాత్మా అని ఎందుకు పేరు పెట్టలేదు? ఇప్పుడు చాలామంది పెట్టేసుకుంటారు, అది వేరే విషయం. అది వాళ్ళు సొంతంగా బిరుదులు ఇచ్చి పెట్టుకుంటే, శిష్యులు బిరుదులు ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళు అలా అయిపోరు కదా. పరమహంస అని పేర్లు పెట్టేసుకుంటూ ఉంటారు, బ్రహ్మర్షి అని పేర్లు పెట్టేసుకుంటారు, రాజర్షి అని పేర్లు పెట్టేసుకుంటుంటారు. పరమహంస, పరివ్రాజకాచార్య, ఏకంచి పరమాచార్య లాంటి వరకు అలాంటి పేర్లు పెట్టారంటే దాంట్లో అర్థం ఉంటుంది. పెట్టేసుకుంటూ ఉంటారు పేర్లు, చాలా ఎవరి ఇష్టమైన పేర్లు. ఇప్పుడు జగద్గురు అని పేరు పెట్టేసుకుంటుంటారు. జగద్గురు అని పేరు పెట్టుకోవచ్చా? ఇది చెప్తున్నాను మీకంటే, తప్పేం లేదు, పెట్టుకున్న వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. కానీ ఏం చెప్తున్నాడు, ఆ స్థితి రావాలి, ఆ నిస్సంగతం అనేటటువంటి స్థితి రావాలి, లోకశ్రేయస్ తప్ప మరొకటి లేనటువంటి స్థితి రావాలి. నేను నాది అనేటటువంటి భావన అనేది పూర్తిగా వాళ్ళలోంచి పోవాలి. నేను నాది అంటే నేను నాది అనేతో పాటుగా నేను నాది, నా గ్రూపు, నా మార్గము, నేను చెప్పిన ధ్యాన మార్గము, లేదా నేను చెప్పినటువంటి బోధన, ఇవి జనాలు ఫాలో అవ్వాలనేటటువంటి ఒక అడుగట్టినటువంటి ఒక స్వార్థం, అహంకారం అనే అజ్ఞానం అనేటటువంటిది పోవాలి. బుద్ధుడిని తథాగతుడు అంటారు. తథాగతుడు అంటే తనకన్నా ముందున్నటువంటి వాళ్ళ తాలూకు మార్గాన్ని ఆయన అనుసరించాడు సుమా అని చెప్పడం తథాగతుడు అంటారు. ఆ టీచింగ్ కొంచెం హైయర్ స్టాండర్డ్లో ఉండటం వల్ల అర్థమై ఉండకపోవచ్చు. కానీ తథాగతుడు అంటే ఆయన ముందున్నటువంటి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వాడిని అర్థం. అది ఉన్నట్టు పేరులో ఒక పేరు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అలా దాని గురించి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు క్రమంగా ఆ గ్రంథంలో ఉండే విషయం మనలో కరుగుతుంది. మనం కూడా దాంట్లో కరుగుతాం. ఈ బ్యాక్గ్రౌండ్లో పుస్తకాలు చదువుకోవాల్సి అని చెప్పడం గురించే నేను కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది తెలియాలి మనకి, అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దీస్ బుక్స్. ఇలాంటి పుస్తకాల తాలూకు పర్పస్ అది. ఇఫ్ యూ అప్రోచ్ దీస్ బుక్స్ థింకింగ్ దట్ దే కంటైన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్, you will be thoroughly disappointed because your head begins to reel as you read the sentences. That is what happens when you begin to read Cosmic Fire, etc. The trouble is we are reading them to understand. Adi manu cheptukunnam. Same is the thing with every sentence of the Sacred Doctrine of Blavatsky. Blavatsky second is treatise on the Cosmic Fire తో ఉన్న ఇబ్బంది మేడం బ్లావట్స్కీ రచించినటువంటి Sacred Doctrine తో అదే ఇబ్బంది ఉంది. Since is the thing with every sentence of Sacred Doctrine of Blavatsky. You should read them not to understand, not to remember, or not to possess a handful of facts and put them in your bag. Because the moment we try to do it, the bottom of our bag will be torn open. Once again, we will stand as the same persons having nothing in our bag. పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. లెక్చర్ పక్క అవుతూ ఉంటుంది, వీళ్ళంతా రాసేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని వేల పేజీలు రాస్తారు వాళ్ళు. ఈ వేల పేజీలు రాసిన నోట్స్ని వాళ్ళ తర్వాత ఏం చేసుకుంటారు అనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. నీకు రివర్స్గా ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్టర్ గారు లెక్చర్స్ ఇస్తున్నప్పుడు మేమందరూ చాలా యంగేజ్లో ఉండేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా నా రైటింగ్ చాలా ఫాస్ట్. మీకు తెలుసు కదా, నేను ఎంత ఫాస్ట్గా మాట్లాడుతుంటాను. నా రైటింగ్ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఆయన చెప్తున్నట్టుగా టక నోట్స్లో రాసేసుకుంటూ ఉండేవాడు. నాతో కూడా చాలామంది రాసుకుంటూ ఉండేవాడు. రికార్డ్ చేసిన సందర్భాల్లో ఆయన 1.5 లెక్చర్ కరెక్ట్గా 1.5 లెక్చర్ ఇచ్చేవారు. ఆయన 1.5 మినిట్స్ క్యాసెట్ కొనుక్కొని రికార్డ్ చేసిన తర్వాత నేను లాస్ట్ రికార్డింగ్ ఆయన నోట్స్ రాసినప్పుడు 1.5 అవర్ లెక్చర్ వింటూ నేను నా రికార్డ్ ఏంటంటే 1 hour 45 minutesలో నేను మొత్తం నోట్స్ రాశాను. అంటే ఏ ఒక్క వాక్యం కాదు కదా, ఒక అక్షరం వదిలిపెట్టకుండా 1.5 hour లెక్చర్ క్యాసెట్ని నేను చేత్తో నోట్స్ రాసినప్పుడు లాస్ట్ నా రికార్డ్ ఏంటంటే 1 hour 45 minutesలో నేను మొత్తం రాసుకోగలిగాను. అట్లా రాసినటువంటి నోట్స్లు ఏవైతే ఉన్నాయో అవేమి ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడో నేను 1970s సంగతి చెప్తున్నాను నేను మీకు. 1970sలో అప్పుడు రాసుకున్న నోట్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ఇప్పుడు నేను నా దగ్గర నోట్స్ అన్నీ తీసుకుని ఇప్పుడు పురుషోత్తం కానీ, న్యూరా హీలింగ్ కానీ, లలితా సహస్రనామం కానీ, వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ కానీ, నలదమయంతుల తాలూకు చరిత్ర కానీ, అప్పట్లో ఏవైతే ఒక షేప్లో మేము నోట్స్ రాసుకోగలిగామో అవన్నీ ఇప్పుడు పుస్తకాలు వేసుకోగలుగుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే మానవ జాతిలో మానవ స్వభావాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాను. అంటే ఒకే సంఘటన
వాళ్ళ స్వభావాలను బట్టి ఎలాగ వాళ్ళు ప్రవర్తిస్తారో చెప్పడం కోసం చెప్తున్నా. అది చాలా ఉపయోగపడుతుంది మీకు, ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది మీకు. అప్పట్లో రాసుకున్న నోట్స్లు అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ 1970, 72, 73, 74, 75, ఎక్కడ 2020 అంటే 50 years బ్యాక్ నుంచి నోట్స్ అన్నీ పెట్టుకుని అవి ఇప్పుడు మనం నెమ్మదిగా ఒకటి 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 బయటకు తీసి ఒక రూపం కల్పించి ప్రింట్ చేస్తున్నాము. మాతో పాటుగా ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన, నాకన్నా వయసులో చాలా పెద్ద ఆయన. ఆయనకు కూడా ఆయన అందరిలోకి ఈ ద ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్ అనమాట. మొత్తం మాస్టర్ గారి నోట్లోంచి వచ్చిన ప్రతి వాక్యం, ప్రతి ముక్క కూడా కొన్ని వందల కొన్ని వేల పుస్తకాలు అనుకుంటాను. ఎన్ని లెక్చర్లు అయితే మాస్టర్ గారు ఆయన విన్నారో అన్ని లెక్చర్ నోట్స్లు అన్నీ రాసుకున్నారు. ఒక్క ముక్క అందులో పెట్టుకోకుండా రాసుకున్నారు. కానీ ఆయన ఒక 5 years అంత అయింది అనుకుంటా సరే వదిలిపెట్టి. కానీ అందులోంచి ఒక వాక్యం కూడా తీసి ఆయన బయటపెట్టలేదు. ఎంతోమంది ఆయన రిక్వెస్ట్ చేశాం, మీ దగ్గర నోట్స్లు ఉన్నాయి మాస్టర్ గారు, లలిత సహస్రనామం ఉంది, వేదంలో రుక్కులు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, ఎన్నో థియోసఫీ చెప్పినటువంటి నోట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇన్ని నోట్స్లు అద్భుతమైన మాస్టర్ విషయాలు చెప్పారు. అందులో చాలా మేము మా దగ్గర నోట్సెస్ లేవు, రికార్డింగ్స్ లేవు, ఇవ్వండి 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 చెప్పి ఆయన మొత్తుకున్నాం అనమాట. నేను ఒక 20-30 years ఆయన అడుగుంటాను. 80లో మచిలీపట్నం వచ్చాను. 25 years పైన ఆయన్ని అడగలేని సంవత్సరం ఉండదు. ప్రతి గురు పూజలు అడుగుతూ ఉండేవాడు. ఆయన ఒక్క అక్షరం తీసి బయట పెట్టలే. ఆయన ఆ శరీరం వదిలి పెట్టేసిపోయాడు. ఆయన ఎంతకాలం పోతారు ఎవరైనా? ఆయన 80+లోనే చనిపోయారు అనుకోండి. ఆ నోట్స్ లేదో ఎవరికి తెలియదు ప్రపంచం. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది అలాగే అమెరికాలో ఒక ఆయన మాస్టర్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలోనో స్టాన్ఫోర్డ్లోనో గుర్తులేదు, 2 యూనివర్సిటీలు ఏదో హార్వర్డ్ అని గుర్తు నాకు. ఆయన మాస్టర్ లెక్చర్ ఇచ్చారు. అక్కడ అమెరికాలో ఒక ఆయన దగ్గర లెక్చర్స్ క్యాసెట్స్ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా అన్ని మాస్టర్ ఇంగ్లీష్ అన్ని ప్రింట్ చేస్తున్నాను కదా, అది కూడా ప్రింట్ చేస్తే మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మొత్తం మాస్టర్ ఇంగ్లీష్ లెక్చర్ ప్రింట్ చేస్తామని చెప్పి 2019 డిసెంబర్లో అక్టోబర్లో ఆల్ ది వే ఫ్రమ్ ఇండియా టు అమెరికా వెళ్ళాను నేను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ టు గో టు అమెరికా ఇన్ 2019. ఆయన దగ్గర నుంచి ఆ క్యాసెట్లు సంపాదించుకోలేకపోయాను. లలితా సహస్రనామాలకి అద్భుతమైన వ్యాఖ్యానం మాస్టర్ గారు చెప్పారు. నా దగ్గర 70 శ్లోకాలకు మాత్రం వ్యాఖ్యానం ఉంది, ఇంకా 110 శ్లోకాలకు వ్యాఖ్యానం కావాలి. ఒక ఆయన దగ్గర ఉన్నాయి అవి. ఆయన అడిగాను ఇస్తారా అని. ఆయన ఫోన్ పెట్టి నా వాటి గురించి మాట్లాడబో. ఎందుకు చెప్పాను తెలుసా? నేను చెప్పిన ఈ ముగ్గురు సామాన్యులు కాదు, చాలా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. జ్ఞానమో విజ్ఞానమో మనకు తెలియదు. చాలా పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు, చాలా లెక్చర్లు ఇచ్చినటువంటి వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు, సామాన్యులు కాదు. కానీ దే ఆర్ నాట్ సంథింగ్ డిఫరెంట్. అది చెప్పడం కోసం చెప్తున్నానండి. భగవంతుడు మనకి ఏమి ఇచ్చినా అది ప్రపంచానికి పంచాలి. భగవంతుడు అందుకే క్రియేషన్ చేశాడు. భగవంతుడు ఎందుకు చెట్లు సృష్టించాడు? ఆ చెట్లు తన పళ్ళు చెట్లు తింటాయా? ఆవు తన పాలు తను తాగుతుందా? పుష్పాలు సువాసనలు అవి పీల్చుకుంటాయా? అవి సృష్టిలో ఒక మానవుడు తప్ప ఈ స్వార్థబుద్ధికి ఎవరికీ ఉండదు. ఒక మానవుడికి మాత్రమే స్వార్థబుద్ధి ఉంటుంది. పుస్తకాలు చదువుకుంటే ఏమీ రాదు, చదువుకున్నంత మాత్రాన ఏమీ రాదు. చదువుకుంటే వస్తుంది, చదువుకున్నంత మాత్రాన ఏమీ రాదు. అద్భుతంగా వ్యాఖ్యానం చేసినంత మాత్రాన ఏమీ రాదు. అద్భుతంగా లెక్చర్లు ఇచ్చినంత మాత్రాన ఏమీ రాదు. వాటిని 10 మందికి అందించాలి, 10 మందికి దాన్ని పంచాలి. భగవంతుడు తెలివితేటలు మనకిస్తే ఆ తెలివితేటలను 10 మందికి అందించాలి, 10 మందికి మంచి చేసే పనులు చేయాలి. భగవంతుడు మన సంపదలు ఇస్తే 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలి. మనకి జ్ఞానం ఇస్తే అది 10 మందికి మనం పంచాలి. ఏది భగవంతుడు మనకి ఎక్కువ ఇచ్చాడో అదంతా 10 మందికి పంచడం గురించి ఇవ్వాలి.
వాడు మాత్రమే భగవంతుడి తాలూకు సామ్రాజ్యంలోకి, భగవంతుడి తాలూకు మార్గంలోకి వెళ్ళగలుగుతాడు. భగవంతుడు అనేటటువంటి పేరు పక్కకి తీసి పెట్టినా నాస్తికులైనా సరే వీళ్ళ వల్లే ప్రపంచానికి మేలు జరుగుతుంది. మంచివాళ్ళు వాళ్ళ ప్రపంచానికి మేలు జరుగుతుంది తప్ప గొప్పవాళ్ళు వాళ్ళు జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కే. అది గొప్పవాడు తన గొప్పతనం గురించే. గొప్పవాడు మంచివాడైతే ప్రపంచానికి చాలా చాలా మేలు జరుగుతుంది. టాటాస్ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, ఎంత సేవ చేస్తుంటారు. వాళ్ళు సంపాదించేటటువంటి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో ఎంత షేర్, మ్యాక్సిమం షేర్ వాడు చార్జెస్కి ఇస్తారు. వాళ్ళు గొప్ప గొప్ప కార్యక్రమాలకు ఇస్తారు. వాళ్ళు కదా ఆదర్శం అంటే. ఇప్పుడు ఋషులు ఒక్కలే ఆదర్శం అని అనుకోవడానికి లేదు. అబ్దుల్ కలాం తాలూకు జీవితం చూసుకోండి మీరు. ఆయన పుస్తకాలు ఎంత గొప్పగా ఉంటాయి. అట్లా జీవించారు ఆయన. ఆయన ఏం చెప్పారో చెప్పినట్టుగా ఆయన జీవించారు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడో చెప్పినట్టుగా ఆయన జీవించారు. వాళ్ళందరూ ఏం చెప్తారో ఆ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు జీవిస్తారు. టీచింగ్ అండ్ టీచర్ అని ఉంటుంది. టీచింగ్ ఇచ్చినప్పుడు ఆ టీచింగ్ ప్రకారంగా జీవించిన టీచర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. టీచింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి, టీచర్ గొప్పగా ఉంటాడు. టీచర్ చాలా గొప్పగా ఉంటాడు. ఒకసారి వాళ్ళ టీచింగ్స్ అప్పీలింగ్గా ఉండకపోవచ్చు, వాళ్ళు బాగా చెప్పి ఉండకపోవచ్చు, ప్రపంచానికి చెప్పగలిగి ఉండకపోవచ్చు. అందరూ బాగా టీచ్ చేయాలని రూల్ లేదు కదా. కానీ టీచర్ చాలా గొప్పగా ఉంటాడు. వాళ్ళ స్వానిధ్యంతో మిగతా వాళ్ళు తరిస్తారు, వాళ్ళ సంకల్పాలతో మిగతా వాళ్ళు తరిస్తారు. కానీ గొప్ప టీచింగ్ ఇచ్చినటువంటి టీచర్ ఆ టీచింగ్ తనే ఫాలో కాకపోతే వాళ్ళ ప్రపంచానికి ఆదర్శం ఎలా అవుతారు వాళ్ళు? ఇది అందువల్ల బుక్ రీడింగ్ అంటే చిన్న విషయం కాదు. అది మీ మైండ్ మీద బాగా ఇంప్రెస్ చేయడం కోసం చెప్తున్నాను. ఒక పుస్తకం చదువుకోవడం అంటే, ఒక గొప్ప గ్రంథం చదువుకోవడం అంటే అది చిన్న విషయం కాదు, అదృష్టం. అది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం కాకపోతే కొంచెం అంటే ఐస్ ముక్క నీళ్ళలో కరిగినప్పుడు మొత్తం కరగకపోయినా పర్వాలేదు, కొంచెం కరగటం మొదలు పెట్టాలి. ఎప్పటికో పూర్తిగా కరుగుతుంది అది. అది చెప్తున్నారు ఇక్కడ మేస్టర్. సేమ్ ఈ ది థింగ్ విత్ ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ ది సీక్రెట్ డాక్ట్రిన్ ఆఫ్ బ్లావెట్స్కీ. You should read them not to understand, not to remember, or not to possess a handful of facts and put them in your bag. Because the moment we try to do it, the bottom of our bag will be torn open. Once again, we will stand as the same persons having nothing in our bag. ఈ చదువుకున్న దాన్ని మొత్తం నోట్స్ రాసుకుని బుర్రలో పెట్టుకుని క్యాప్షన్స్ పెట్టుకుని మొత్తం బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, బ్యాగ్ వెయిట్ ఎక్కువైపోయి చిరిగిపోతుంది. చిరిగిపోతే మొత్తం అన్నం వేసిందంతా కింద పోతుంది. కింద పోతే మళ్ళీ బ్యాగ్ అంతా కొత్త బ్యాగ్ తెచ్చుకుని మళ్ళీ కుట్టుకుని మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. మళ్ళీ పోసుకుంటే మళ్ళీ చిరిగిపోతుంటుంది. అయితే బుర్రలో ఈ సబ్జెక్ట్ అంతా కూడా బుర్రలోకి ఎక్కించుకున్నందువల్ల ఏమి రాదు, అది ఆచరణలోకి తీసుకోవాలి. బుర్రలోకి ఎక్కించుకున్నంత అది ఏమవుతుంది, అది బుర్ర బరువు ఎక్కిపోతుంది. సాధనలో రాసినాడు తెలుసా, బుర్రని హెడ్ వెయిట్ అనేది సాధనలో మార్గం కాదు. వీలైనంత వరకు బుర్రలో ఉన్న దాన్ని తీసి పైన పడేస్తూ ఉండాలి. ఎలాగైతే టీచరు, సబ్జెక్ట్ టీచరు ముందు పీరియడ్లో ఏదో టీచర్ రాసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్కి కొత్త టీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మొట్టమొదటి ఆయన ఆ బోర్డు అంతా మొత్తం చెరుపుకొని ఆయన రాసేసుకుని మొత్తం రాస్తాడు. అట్లాగే మనం ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడు ఈ బుర్రలో ఉండేటి దాన్ని చెరిపేసుకుంటూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మర్చిపోవడం నా ఉద్దేశం కాదు. చెరిపేసుకుంటూ అంటే దాన్ని ఆ హెడ్లో ఉండకూడదు. ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కుర్చీ ప్రశాంతంగా ఉండాలి. అందుకే మనం సత్సాయి, సిద్ధి సాయి లేదా సత్సాయి భజన్స్కి వెళ్ళినప్పుడు కుర్చీ వేరే పెడతారు. కుర్చీ మీద వైట్ క్లాత్ వేసి అక్కడ పాదుకులు పెట్టి పక్కన దీపం పెట్టి వదిలేస్తారు. ఆ కుర్చీలో ఎవరు కూర్చోరు. ఎందుకంటే స్వామి వచ్చి, ఆ గురువు గారు వచ్చి, శరీరంలో లేని గురువు గారు వచ్చి అక్కడ ఆశీనులు అవుతారు సుమా అని సింబాలిక్గా కుర్చీ వదిలి పెడతారు. అక్కడ కొన్ని చోట్ల ఫోటో పెడతారు, కొన్ని చోట్ల ఫోటో కూడా పెట్టరు. ఫోటో పెడితే ఆయన ఎక్కడ కూర్చుంటాడు, వస్తే ఆయన వచ్చి కూర్చుంటారా అని అనుకుంటారు. కూర్చోడు ఎందుకు, కామన్ సెన్స్. మరీ చెప్పామండి ఆయన వచ్చి కూర్చుంటారటండి అన్నారు అనుకోండి. ఆయన వచ్చి కూర్చుంటారా, నీకే డౌట్ ఉన్నప్పుడు కుర్చీ ఎందుకు వేస్తాను? అక్కడ డౌట్ అయినా ఉండకూడదు, కుర్చీ అయినా వేయకూడదు. కుర్చీ వేస్తే ఫోటో అక్కడ పెట్టకూడదు, ఫోటో వెనకాల అక్కడ పెట్టాలి. కుర్చీ ఖాళీ కట్టి ఆయన వస్తే కూర్చోవాలి కదా. ఆయన ఫోటో మీద ఆయన కూర్చుంటారా? కూర్చోరు కదా. అంటే లాజిక్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే ఎలాగైతే కుర్చీ మనం ఖాళీగా అట్టి పెడతామో మన బుర్ర కూడా ఎప్పుడు అలా ఖాళీగా అట్టి పెట్టాలి. ఆ బుర్రలోకి ఉత్తమమైనటువంటి ప్రజ్ఞలతో కూడిన సంకల్పాలు ఏమైనా వస్తే ఆ బుర్రలోకి రావడానికి ఖాళీ అట్టి పెట్టాలి.
భగవంతుడు ఏమో సంకల్పం పంపిస్తే, పరమ గురువులు ఎవరినో సంకల్పం పంపిస్తే, మహాత్ములు ఎవరన్నా మంచి ఆలోచనలు చేస్తున్నప్పుడు, ఆలోచన తరంగాలు స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆ తరంగాలు, ఆ సంకల్పాలు మనలోకి రావాలంటే ఇది ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఇది ఖాళీగా ఉండాలి. అది ఖాళీగా ఉన్నప్పుడే దిగొస్తుంది, మంచి మంచి భావాలు దిగొస్తాయి. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తే మీరు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అన్నాం చూసారా. వైఖరి అయిపోయిన తర్వాత, మధ్యమ అయిపోయిన తర్వాత పశ్యంతి దాకా వచ్చేటప్పటికి ఏంటంటే ది వర్డ్ వాజ్ గాడ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అన్నాడు కదా. పశ్యంతి అక్కడది అక్కడ ఉన్నదా, అక్కడ చేరుకోవాలంటే అది ఇక్కడ ఖాళీ ఉండాలి. ఆ స్టేట్కి పశ్యంతి స్టేట్ చేరాలంటే ఎప్పుడు ఇది ఖాళీగా ఉండాలి, ఆలోచనలతో నిండి ఉండడానికి వీలు లేదు. ధ్యానం తాలూకు, తపస్సు తాలూకు పరమావధి అది. అప్పుడే ఉత్తమమైనటువంటి సంకల్పాలను మనసు చేసుకోగలుగుతాము. మన ద్వారా మంచి మంచి సత్కర్మలు మన ద్వారా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఎక్కువ నింపుకోపోకండి, బ్యాగులో ఎక్కువ వేసుకోపోకండి. వేసుకుంటే చిరిగిపోయి కింద పోయిన తర్వాత మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత సో ఇది వచ్చే వారం, ఈ వారం అంతా సబ్జెక్ట్ ఎక్కువ చెప్పుకోలేదు మనం. ఈ పుస్తకాలు చదువుకోవడం అంటే ఏంటి, ఈ పొసెసివ్నెస్ అనేటటువంటిది ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎంత విజ్ఞానం సంపాదించుకున్నా, ఎన్ని పుస్తకాలు మనం చదువుకున్నా కూడా ఈ పొసెసివ్నెస్ అనేటటువంటిది లేకపోతే ఆ జీవికి సార్థకత అనేది ఎట్లా ఏర్పడదు. ఎట్లాంటి పొరపాట్లు మనం చేయకూడదు. ఒక్క పుస్తకాలు చదువుకున్నా చాలు. మన మహాత్మా గాంధీ గారు ఒక భగవద్గీత చదువుకుని అంత కార్యక్రమం చేసి ఆయనకున్న ఆస్తులన్నీ కూడా ఆఫ్రికా దేశంలో వదిలిపెట్టేసి ఇండియా వచ్చేసారు అనుకుంటే, అంటే అదే చేత ఆ ఋషులందరూ తపస్సు చేసుకుని ఆ శక్తి అంతా అక్కడ వదిలిపెడతారు అనుకున్నాం కదా. అట్లాగే మహాత్మా గాంధీ కూడా ఆ దేశంలో సంపాదించుకున్నటువంటి అక్కడ ఆస్తి అంతా కూడా అక్కడే వదిలిపెట్టి ఆయన ఇండియా వచ్చారు. వాళ్ళు కదా మనకు ఆదర్శం అంటే, ఇది మానవ జాతికి. అది మనం చెప్పుకున్నాము వచ్చే వారం. So we should know how to approach these books. Don't try to remember anything of these books. Begin to live in these books. And unless you lose yourself into these books, having no other work and no other activity in life, unless you thoroughly give yourself up to these books, unless you sacrifice your total lifespan and existence into these books, it is a total waste of time to read these books. So it is not to take something from these books, but it is to give yourself up permanently to these books. ఇది వచ్చే వారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.